రైట్. వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. తెలంగాణ హైకోర్టు 2026 సంబంధించి మనకు ఎగ్జామినేషన్ డేట్స్ కూడా మరికొద్ది రోజుల్లో రాబోతున్నాయి. దానికన్నా ముందు సెలక్షన్ విధానంలో భాగంగా అతి ముఖ్యమైనది మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా ఇది మీరు తెలుసుకోవాల్సిందే, చాలా ఉపయోగపడుతుంది. ఎందుకనగా చాలా రోజుల నుంచి మీరు ప్రిపరేషన్లో కొనసాగుతూనే ఉన్నారు. దాంతోపాటు మీరు మీద చదివితే సరిపోదండి. మనం ఎంత ఎక్కువగా చదివితే అంత మంచిదని మీకు ఈ వీడియో ద్వారా కూడా మీకు అర్థమవుతుంది. చూద్దాం ఈ ఎగ్జామినేషన్లో మినిమం క్వాలిఫై మార్క్స్, మినిమం అర్హత మార్కులు ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ని ఏ విధంగా తీయబోతున్నారు. కొన్నిటికి వైవా వాయిస్ ఉంది కదా, సబార్డినేట్కి ప్రాసెస్ సర్వర్కి వైవా వాయిస్ ఉంది కదా, అయితే ఏ రేషియోలో వాళ్ళని ఆ ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది, వాళ్ళకు కూడా మినిమం క్వాలిఫై మార్క్స్ విధానం ఏంటిది, ఓకే. అదేవిధంగా మెరిట్ ఆధారంగా భర్తీ చేయబోతున్నారు కదా, ఎలా ఏంటిది అది కూడా తెలుసుకున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరైతే ఈ ప్రాసెస్ సర్వరు మన ఎగ్జామినర్, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ ఉన్నారు, వాళ్ళకి సంబంధించి వాళ్ళు కూడా నెక్స్ట్ డీవీ ఉంటుంది కదా, వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, వాళ్ళని కూడా ఏ రేషియోలో షార్ట్ లిస్ట్ చేయబోతున్నారు ఏంటిది అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం. ఓకే. మినిమం అర్హత మార్కులు కేటగిరీ వైజ్ ఎన్ని రావాలి ఏంటిది అని అది కూడా చూద్దాం. ఓకే. మొదటగా ఈ డిగ్రీ లెవెల్, అదేవిధంగా ఇంటర్ లెవెల్తో కూడినటువంటి జాబ్ ఉన్నటువంటి వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ మనకు తెలుసు, అన్నిటికీ ఎగ్జామ్ 100 మార్కులకు ఉండబోతుంది. ఎవరైతే జూనియర్ అసిస్టెంట్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్ వారికి అప్లై చేసి ఉన్నారో మనకు 100 మార్కులకు గాను ఎగ్జామినేషన్ ఉంటే, ఓకే, మొత్తం మనకు 100 మార్క్స్కి ఉంటుంది ఎగ్జామినేషన్. 100 మార్కుల్లో మనకు ఎక్కువగా వెయిటేజ్ ఉంది ఏంటిదంటే జీకే, తక్కువగా వెయిటేజ్ ఉంది ఏంటంటే ఇంగ్లీష్. జీకే నుంచి మనకు 60 మార్కులు రాబోతున్నాయి అండ్ ఇంగ్లీష్ నుంచి 40 మార్కులు రాబోతున్నాయి. ఓకే. కఠినత్వం గురించి మనం మాట్లాడుకుంటే ఇంగ్లీష్ అంతగా ఇబ్బంది ఏం పెట్టదు, బట్ కఠినత్వం మీకు ఎక్కడ ఉంటుందంటే కొంచెం మీకు ఇక్కడ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ డిఫరెంట్గా అడగడం జరుగుతుంది. అండ్ జీకే అనేది కొంచెం లెవెల్, ఇక్కడ ఆస్కింగ్ స్టైల్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మనం బైక్ స్కోర్ చేయడానికి ఆస్కారం లేదు, బట్ మనం సరిగ్గా ప్రిపేర్ అయితే 50కి పైగా మార్కులు అయితే ఈ జీకే నుంచి ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకే. 60కి 60 అంటే ఇంపాసిబుల్. 50కి 10 పైగా, 50 లేదా 55 కొంచెం పైగా కూడా మనం జీకేలో స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే. మీరు ఎక్కువగా బాగా స్ట్రెస్ చేయాలి, బాగా చదవాల్సిన అంశం ఏంటిదంటే అది జనరల్ నాలెడ్జ్ 60 మార్కులు. ఇందులో మీకు తెలంగాణ అంశాలు కూడా రాబోతున్నాయి. ఓకే. ఆల్ ఇండియా అంశాలు కూడా రాబోతున్నాయి. ఓకేనా. రైట్. మనకు ఎవరైతే ఈ జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, అదేవిధంగా ఎగ్జామినర్ వాళ్ళు ఉన్నారో అన్రిజర్వ్ కేటగిరీ, ఓకే, ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మనకు 40 మార్కులు మినిమం క్వాలిఫై మార్కులు రావాలి. ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మినిమం 40 మార్కులు అయితే మనకు ఖచ్చితంగా రావాలి. ఓకే. 40 దాటాలి, చెప్పాలంటే 40 అంతకన్నా ఎక్కువ దాటాలి. నేను మళ్ళీ చెప్తాను, ఒక నిమిషం ఆగండి. తర్వాత బీసీ క్యాండిడేట్స్, ఓకే. బీసీ క్యాండిడేట్స్కి మనకి ఎంత 35% అంటే 35 మార్కులు రావాల్సి ఉంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ క్యాండిడేట్స్కి వీరికి మనకు 30% అనగా 30 మార్కులు మినిమం అర్హత మార్కులు అనేవి 30 ఉండాలి. ఒకవేళ ఈ కేటగిరీ వైజు ఈ 40%, 35%, 30% మార్కుల కన్నా మీరు తక్కువగా స్కోర్ చేశారనుకోండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎగ్జామినేషన్కి అర్హత అనేది కోల్పోతారు. ఓకే. ఖచ్చితంగా ఈ 40 అండ్ ఎబో, 35 అండ్ ఎబో, 30 అండ్ ఎబో ఇలా మీరు స్కోర్ సంపాదించుకుంటే మాత్రమే మీరు ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉండడం జరుగుతుంది. ఓకే. సరే, మరి ఈ మినిమం అర్హత మార్కులు సాధించినప్పటికీ మనకు ఉద్యోగం వస్తుందా ఏంటిదంటే మీరు హైకోర్టు నీట్గా మెన్షన్ చేసింది, ఇది చూడండి ఒకసారి. ఓకే. ఇక్కడ చూడండి, మీరే అప్లయింగ్, ఓకే, అండ్ మీరే సెక్యూరింగ్ మినిమం క్వాలిఫై మార్క్స్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ నాట్ గివ్ ఎనీ వెస్టెడ్ రైట్ టు ఎనీ క్యాండిడేట్ టు బి సెలెక్టెడ్. ఓకే. పరీక్ష దరఖాస్తు చేసుకోవడం మరియు కంప్యూటర్ ఆధారిత పరీక్షలో అర్హత మార్కులు పొందినప్పటికీ ఉద్యోగం అనేది వస్తుందా అంటే ఖచ్చితంగా రాదు అని మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, మినిమం అర్హత మార్కులు సాధించడం వల్ల ఏ అభ్యర్థికి ఉద్యోగం పొందే ప్రాథమిక హక్కు లభించదు అని క్లారిటీగా ఉంది. ఓకే. ఇక్కడ మీకు హైలైట్ చేస్తాను, ఉద్యోగం పొందే ప్రాథమిక హక్కు లభించదు మినిమం క్వాలిఫై మార్క్స్. మరి ఏంటయ్యా అంటే ఆ మినిమం క్వాలిఫై మార్క్స్ దాటి మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. బట్ ఖచ్చితంగా మినిమం క్వాలిఫై మార్క్స్ అని ఇక్కడ హైకోర్టు మెన్షన్ చేసింది. ఖచ్చితంగా మినిమం అర్హత మార్కులు ఉండాలి, అంతకన్నా ఎక్కువగా ఉంటే మాత్రమే మీరు జాబ్కి మెరిట్ లిస్ట్లో ఉండడం జరుగుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 40 కన్నా తక్కువ మార్కులు ఉంటే లెస్ దెన్ 40 మార్కులు, 40 లేదా లెస్ దెన్ 35,
అదేవిధంగా లెస్ దాన్ 35, అదేవిధంగా లెస్ దాన్ 30. ఓకే, సో వీటికన్నా తక్కువ, ఇవి మినిమం అర్హత మార్కులు, వీటికన్నా తక్కువ ఉంటే మాత్రం సో మీరు ఈ నోటిఫికేషన్కి సంబంధం లేనట్టు పరిస్థితి. ఓకే, రైట్. అండ్ ఇంకొకటి, మినిమం మార్కులతో పాటు మీరు జాబ్ సెక్యూరింగ్ ఉండాలి అంటే ఖచ్చితంగా మీకు 100కు, ఓకే, 100కు మీరు 60 అండ్ ఎబో, 60 అండ్ ఎబో, యావరేజ్ చెప్తున్నాను, 60 అండ్ ఎబో. ఓకే, యావరేజ్గా 100కు మీరు 60 అండ్ ఎబో స్కోర్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు ఉద్యోగంలో ఉంటారు, ప్రొవైడెడ్ యూ హ్యావ్ టు గెట్ మినిమం క్వాలిఫై మార్క్స్. ఓకే, రైట్. సో ఎవరైతే 60 అండ్ అంతకన్నా ఎక్కువ, యావరేజ్గా 100కు 60 లేదా అంతకన్నా ఎక్కువగా మీరు మార్క్స్ స్కోర్ చేయగలిగితే జాబ్ అనేది మీ యొక్క చేతిలో ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే జిల్లాల ఈ మెరిట్ అనేది ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. మెరిట్ సెలక్షన్ విధానం మెరిట్ ప్రాతిపదికన, ఓకే, మెరిట్ ప్రాతిపదికన ఉండబోతుంది. అండ్ ఇంకోటి, అందుబాటులో ఉన్న ఖాళీలు, ఎందుకంటే జిల్లా వైజ్గా, కేటగిరీ వైజ్గా అందుబాటులో ఉన్న ఖాళీలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్క జిల్లాలో కట్ ఆఫ్ ఒక్కొక్క విధంగా ఉంటుంది, అన్ని జిల్లాలో కట్ ఆఫ్ సమానంగా ఉండదు. అక్కడ అందుబాటులో ఉన్న ఖాళీల మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అక్కడ అందుబాటులో ఉన్న సోషల్ కమ్యూనిటీ వైజ్ ఖాళీలు, ఓకే, మనకు ఉన్న రిజర్వేషన్, ఓకే, సో కమ్యూనిటీ వైజ్ ఖాళీలు అందుబాటులో ఉన్న ఖాళీలు, కమ్యూనిటీ వైజ్ అందుబాటులో ఉన్న ఖాళీల ఆధారంగా కట్ ఆఫ్ అనేది నిర్ధారణకు రావడం జరుగుతుంది. ఓకే, కొన్ని జిల్లాలో 4 పోస్టులు, కొన్ని జిల్లాలో 1 పోస్టు, కేటగిరీకి చూసుకుంటే కొన్ని జిల్లాలో ఒక కేటగిరీకి ఉన్నాయి, ఒక కేటగిరీకి లేవు, అలా. సో ఇది ఈ విధంగా ఆధారపడుతుంది. బట్ సేఫ్ సైడ్ ఏంటంటే యావరేజ్గా అన్ని జిల్లాల గురించి ఆలోచించినట్టయితే ఒక 100కు మీరు యావరేజ్గా 60 మార్కులు మీరు అండ్ ఎబో తెచ్చుకోగలిగితే సో ఖచ్చితంగా ఉద్యోగం అనేది మీ చేతిలో ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, రైట్. సో నెక్స్ట్ అదేవిధంగా మరి ప్రాసెస్ సర్వర్ ఆఫీసర్, మళ్ళీ చూద్దాం మెరిట్ లిస్ట్. ఇక్కడ చూడండి, మరి మెరిట్ లిస్ట్ గురించి మాట్లాడితే మెరిట్ లిస్ట్ విల్ బీ బేస్డ్ ఆన్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై ద క్యాండిడేట్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఓకే, మీకు ఎంత ఎక్కువగా మార్కులు తెచ్చుకొని ఉంటారో దాని మీదే మీకు ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా అందుబాటులో ఉన్న ఖాళీలు జిల్లా ప్రకారం అండ్ కమ్యూనిటీ ప్రకారం. ఓకే, రైట్. నెక్స్ట్ ఇదేంటి అంటే టై కేసు కట్ ఆఫ్ని నిర్ధారించే విషయంలో కానీ, టై కేసులో కానీ అప్పుడు ఏం చేస్తారంటే సమ్ టైమ్స్ ఏజ్ చూస్తూ అంటున్నారు, ఎవరికి ఎక్కువ ఏజ్ ఉంటే వాళ్ళకి ఇస్తారు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు కూడా ఒకవేళ ఏజ్ కూడా టాలీ అయిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే పోస్టుకు ప్రకారం మీరు మెన్షన్ చేసి ఉన్నారో అందులో ఎవరికి ఎక్కువ మార్క్స్, ఫర్ ఎగ్జాంపుల్, సో ఇన్ కేస్ ఆఫ్ ద టై ఇన్ ద ఏజ్ ఆల్సో ద క్యాండిడేట్ విత్ హైయెస్ట్ మార్క్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వుడ్ బి కన్సిడర్డ్. ఓకే, సో మీకు డిగ్రీలో ఉన్న ఎక్కువ మార్కులు ఎవరికి ఎక్కువ వస్తుందో వాళ్ళని కన్సిడర్ చేస్తారు. ఇది టై కేస్, దీని గురించి మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇది టై కేస్. ఓకే, ఏదైనా ఇద్దరు అభ్యర్థులకు సమానమైనటువంటి మార్కులు వచ్చినప్పుడు ఎవరినో ఒకరిని ఎలిమినేట్ చేయాలి కాబట్టి అప్పుడు ఏజ్ చూస్తారు, అది కూడా ఓకే అయితే అప్పుడు అకాడమిక్ క్వాలిఫికేషన్లో ఉన్న పర్సంటేజ్ మార్కులను చూస్తారు. ఓకే, దీని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. సో మెరిట్ ప్రాతిపదికన మాత్రమే మనకు ఆ మెరిట్ లిస్ట్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకే, ప్రొవైడెడ్ మినిమం క్వాలిఫై మార్క్స్, కనీస అర్హత మార్కులు పొంది ఉండాలి. ఓకే, దట్ ఈస్ కండిషన్. కనీస అర్హత మార్కులు పొంది ఉండకపోతే నో ఛాన్సెస్, ఇక అంతే సంగతులు. కాబట్టి చదువుకోనికి ప్రయత్నం చేయండి, ఎక్కువగా రివిజన్ చేయండి, టెస్ట్లు అటెంప్ట్ చేయండి, రివిజన్ చేయండి. ఓకే, కొన్ని క్వశ్చన్స్ మనకు ఇయర్స్తో డేట్స్తో సహా అడుగుతున్నారు కాబట్టి వాటి మీద బాగా స్ట్రెస్ చేయండి. ఓకే, రైట్. నెక్స్ట్ మరి ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, మరి వీళ్ళకి సెలక్షన్ విధానం ఏ విధంగా ఉందంటే సేమ్ వీళ్ళకు 45+5 అనేది ఎప్పుడు ఉంటుంది, అది తర్వాత సంగతి. 5 అనేది ఎప్పుడు ఎగ్జామినేషన్, ఓఎంఆర్ఐ బేస్డ్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఆ మిగతా ఇంటర్వ్యూ ప్రాసెస్, అదే వైవా వాయిస్ ఉంటుంది కదా, తర్వాత 5 మార్క్స్ సంగతి తర్వాత. ఇక్కడ వీళ్ళు కూడా మినిమం క్వాలిఫై మార్క్స్ని సాధించాల్సి ఉంటుంది. సో హియర్ ఆల్సో మీరు కూడా మినిమం క్వాలిఫై మార్క్స్ని పొందాలి ఉంటుంది. అది ఎంత అంటే సేమ్, సో ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40% అండ్ బీసీ వాళ్ళకి 35%, ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ క్యాండిడేట్స్ వాళ్ళకి 30% చొప్పున మినిమం కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. అనగా సో ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వాళ్ళు మరి ఎంత స్కోర్ చేయాలి, మినిమం అర్హత ఎంత రావాలి అంటే 18 మార్క్స్ అండ్ ఎబో. ఓకే, నెక్స్ట్ అండ్ బీసీ క్యాండిడేట్స్ అయితే 15.75 35%, 15.75 మరియు దీనికన్నా ఎబో పొందాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్ కూడా సో 13.5 30%, 13.5 అండ్ ఎబో మార్క్స్ స్కోర్ చేయగలిగితే సో మీరు ఆ మెరిట్ లిస్ట్లో పిక్ చేసేటప్పుడు మీరు ఆ లిస్ట్లో ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా హైకోర్టు ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేసింది. సో ఎవరైతే
కనీస అర్హత మార్కులు పొంది దానితో పాటు మెరిట్ అంటే ఎక్కువ మార్కులు మంచి మార్కులు పొంది ఉంటారో వారిని మాత్రమే నెక్స్ట్ ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. దట్ ఈస్ ఏ రేషియోలో అంటే ఒక పోస్ట్కి మీ జిల్లాలో ఉన్న విధానం బట్టి ఒక పోస్ట్కి ముగ్గురు చొప్పున తీయడం జరుగుతుంది. ఓకే, ఒక పోస్ట్కి ముగ్గురు చొప్పున ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఓకే, ఒక పోస్ట్కి ముగ్గురు చొప్పున ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది ఆ 5 మార్కుల సంగతి కోసం. ఓకే, రైట్. సో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ప్రిపేర్ అవ్వండి. ఆఫీస్ సబార్డినేట్ కూడా జీతం తక్కువ ఏం లేదు, మంచిగానే ఉంది. చాలా బెనిఫిట్స్ ఉంటాయి మీకు, మళ్ళీ స్టాఫ్ ఫెసిలిటీస్, అదేవిధంగా మీకు కంట్రిబ్యూషన్ పెన్షన్ విధానం కూడా ఉంది. చాలా మంచి ప్రొసీజర్. జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేసుకోండి, ప్రిపేర్ అవ్వండి. ఓకే, రైట్. సో ఇది మీకు కనీసం ఇలా రావాల్సి ఉంటుంది. అండ్ రిమైనింగ్ ఈ డిగ్రీ స్థాయిలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ DV లిస్ట్కి, అండ్ ఇక్కడ హైకోర్టు క్లారిటీగా మెన్షన్ చేసింది, ఎవరైతే ప్రొవిజనల్గా సెలెక్ట్ అవుతారో అంటే మెరిట్ లిస్ట్లో ఉంటారో, ప్రొవిజనల్ సెలెక్ట్ అవుతారో సో వారికి మాత్రమే కాల్స్ చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఇన్ పర్సన్ అటెండ్ అవ్వాలని అది మెన్షన్ చేసి ఉంది. ఓకేనా, రైట్. సో మిమ్మల్ని కూడా ఇక్కడ 1:2 చొప్పున తీయడానికి మనకు ఆస్కారం ఉంది. సో 1:2 తీస్తారు. ఒకరికి కుదిరితే 1:3 అయితే కూడా కొంచెం బెటర్, ఎవరికైనా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, రైట్. చెప్పలేము, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడైనా మిస్ మ్యాచ్ అవ్వచ్చు అలా. ఓకే, రైట్. దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్. అండ్ హైకోర్టుకి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి మన యాప్ లింక్ అనేది ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి QNQ ఎగ్జామ్స్ మీరు టైప్ చేసినా మీకు యాప్ అనేది అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఓకే, ఈ జీకే మోడల్ గ్రాండ్ టెస్ట్లు, జీకే అనేది చాలా ఇంపార్టెంట్, మీకు జాబ్ డిసైడింగ్కి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇందులో మీకు విత్ రివిజన్ PDF మెటీరియల్స్తో పాటు టోటల్ టెస్ట్లు 20. దిస్ ఈస్ లేటెస్ట్ అప్డేటెడ్. ఇందులో మీకు ఇండియన్ హిస్టరీకి సంబంధించినవి, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, అదేవిధంగా తెలంగాణ హిస్టరీ, ఆర్ట్స్ అండ్ కల్చర్ అండ్ తెలంగాణ మూమెంట్ని బాగా మీరు గ్రూప్ 2, గ్రూప్ 1 లెవెల్లో గ్రూప్ 3, గ్రూప్ 4 లెవెల్లో చదవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మీరు ఎక్కువగా తెలంగాణ ఆర్ట్స్ అండ్ కల్చర్, తెలంగాణ హిస్టరీ, ఆర్ట్స్ అండ్ కల్చర్ మీద బాగా ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయండి అంతే. తెలంగాణ మూమెంట్లో మెయిన్ రాష్ట్ర ఏర్పాటు ఏ విధంగా జరిగింది, ఎలా పార్లమెంటరీ ప్రొసీజర్స్, ఏ కమిటీస్ సహాయపడ్డాయి, వాటి మీద ఫోకస్ చేసి సరిపోతుంది తెలంగాణ ఉద్యమం. అది ఇంకే విధంగా తెలంగాణకు సంబంధించి నిజాం పీరియడ్లో తీసుకున్న నిర్ణయాలు, నిజాం పీరియడ్లో ఏర్పాటు చేసిన వివిధ కట్టడాలు, నిజాం పీరియడ్లో ఈ తెలంగాణ సమాజానికి తీసుకున్న నిర్ణయాలు, సో వాటి మీద మీకు క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది. ఓకే, అండ్ అప్పటి కాలంలో వేరియస్ జీవోలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఎవరెవరు ఉన్నారు, అదేవిధంగా సెంటర్లో ఎవరు కొనసాగుతున్నారు ఏంటిది అనేది వాటి మీద మీకు ఉంటుంది. మీరు ఉద్యమాలా చదవకూడదు దయచేసి తెలంగాణ మూవ్మెంట్ పర్స్పెక్టివ్లో. ఇది హైకోర్టు ఎగ్జామినేషన్. సో ఇక్కడ అన్ని అంశాలు కవర్ చేయాలి కాబట్టి ఎక్కువగా తెలంగాణ సంస్కృతి, కళ వాటి మీద క్వశ్చన్లు ఎక్కువగా పడతాయి. ఓకే, అండ్ ప్రభుత్వ పథకాల మీద కూడా లైట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మీద ఎక్కువ పడతాయి, స్టేట్ గవర్నమెంట్స్ మీద కూడా కొన్ని క్వశ్చన్లు పడడానికి అవకాశం ఉంది. ఓకే, రైట్. సో ఈ కంటెంట్ మీకు ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, మీకు చాలా తక్కువ ప్రైస్కి అందరికీ అందుబాటులో ఉండే విధంగా మనం ప్రైస్ కూడా డిసైడ్ చేసినాము. సో నెగ్లెక్ట్ మాత్రం చేయకండి, ప్రిపేర్ అవ్వండి. సో ఎగ్జామినేషన్కి సమయం కూడా అంతగా లేదు, మనకు డేట్స్ ఈ జూన్ ఫస్ట్ వీక్ లోపు మనకు షెడ్యూల్స్ అనేది రాబోతుంది. ఓకే, ఎగ్జామినేషన్ సంబంధించిన షెడ్యూల్ అనేది జూన్ మొదటి వారంలో మనకు రిలీజ్ కావడానికి అవకాశం ఉంది. ఓకే, సమయం కూడా అంతగా లేదు. నెక్స్ట్ మనకు ఖచ్చితంగా నిర్వహించాల్సి ఉంది, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, దయచేసి అర్థం చేసుకోండి. లేదు మీకు టెస్ట్ సిరీస్ కాకుండా పూర్తి స్థాయిలో కోర్సుతో పాటు మెటీరియల్స్తో పాటు మీకు టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే, సో ఎవరైతే సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ ఉన్నారో సో మీకు ఇందులో ఇవి కంటెంట్ మీకు అక్కడ మీడియం వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సపరేట్గా అందులోనే ఉంటుంది, తెలుగు మీడియం వాళ్ళకి సపరేట్గా ఒకటే బ్యాచ్లో ఉంటుంది, తీసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఓకే, యాజ్ పర్ ద లేటెస్ట్ హైకోర్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఓకే, రైట్. నెక్స్ట్ డిగ్రీ అండ్ ఇంటర్ స్థాయిలో, దట్ ఈస్ జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ అండ్ రికార్డ్ అసిస్టెంట్. సో వీరికి కూడా సపరేట్గా మనము క్లాసెస్తో పాటు PDF మెటీరియల్స్తో పాటు టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే ఉంది. కావాలనుకున్న క్యాండిడేట్స్ మీరు జాయిన్ అవ్వచ్చు. సందేహాలు ఉంటే నెంబర్ కూడా ఇచ్చినారు, మీరు కాల్ చేసుకొని మీకు డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ బ్యాచ్లో మీరు ఎన్రోల్ అవ్వాలి, జాయిన్ అవ్వాలి అనుకుంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి QNQ ఎగ్జామ్స్ మీరు టైప్ చేసినా మీకు లోగో కనబడుతుంది, యాప్ ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత ఆల్ కోర్సెస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీరు బ్యాచ్లో ఎన్రోల్ అవ్వచ్చు. మీకు ఇలా బ్యాచ్ కనబడుతుంది, మీరు ఆ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్. సో మినిమం అర్హత మార్కులు ఏంటిది, సో మనం ఎలా సన్నద్ధం అవ్వాలి, కేవలం మినిమం మార్కులు వస్తే మనకు జాబ్ వస్తుంది అంటే మా గ్యారంటీ లేదని క్లారిటీగా చూపించినాను హైకోర్టు ఆర్డర్.
అదేవిధంగా సో మీ యొక్క మెరిట్ ఎంత రావాలి అండ్ యావరేజ్ మెరిట్ స్కోర్ ఎంత, సేఫ్ స్కోర్ ఏంటిది 100కు అనేది కూడా చూపించినాను. అంత తక్కువగా అని కూడా మీరు తక్కువ అంచనా వేయద్దు. అది జిల్లాలో ఉన్న ఖాళీల మీద ఆధారపడి ఉంటుంది. సమ్ టైమ్స్ కొన్ని జిల్లాలో కేవలం మినిమం అర్హత మార్కులకు 1-2 ఎక్కువ వచ్చినా కూడా జాబ్ వచ్చే అవకాశం కూడా ఉండదు, చెప్పలేం. అది జిల్లాలో ఉన్న కేటగిరీ బట్టి, జిల్లాలో ఉన్న అప్లై చేసుకున్న అభ్యర్థులను బట్టి ఆధారపడి ఉంటుంది. దట్ ఈస్ ఇన్ఫర్మేషన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే. అండ్ చాలామంది చూస్తున్నారు, దయచేసి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము రియల్ టైం విధానంలో. దట్ ఈస్ థ్యాంక్ యూ. రైట్. అండ్ ఇంకోటి, మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మరిన్ని అప్డేట్స్ కూడా అందిస్తాము. అదేవిధంగా యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్, అదేవిధంగా యాప్ లింక్ కూడా ఉంటుంది. సో ఈ రెండిట్లో ఈ 2 ప్లాట్ఫామ్లో మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.